పవన్కి ఒక ధైర్యం ఉంది, నేను గెలుస్తానని. ఇంకొక ధైర్యం ఉంది, జగన్ని ఓడగొడతానని. ఒక భయం ఉంది, కార్యకర్తలకు ఇప్పుడు సీట్లు అనౌన్స్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో లొల్లి నడుస్తుంది జనసేనకి, అలాగే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు జనసేనకి ఏం సీట్లు ఇస్తున్నారో ఫైనల్ చేసి తెలుగుదేశం ఏమైనా బయటపెట్టిందా? వాళ్ళ పేపర్ ద్వారా బయటపెట్టింది. కానీ అక్కడ తెలుగుదేశం వాళ్ళు మాదే ఈ సీట్ అంటూ కూర్చున్నారు. ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ రావడం వెనకాల ఉన్న ఉద్దేశం అదే. భీమవరంలో తెలుగుదేశం కేడర్ని అసంతృప్తిని చల్లార్చేందుకు తెలుగుదేశం అభ్యర్థిని తీసుకురావడం ద్వారా తెలుగుదేశంలో ఇక అక్కడ టెన్షన్ ఏం లేదు. జనసేన వాళ్ళకి ఆ టెన్షన్ ఉన్నా పవన్ కళ్యాణే పోటీ చేస్తాడని మొదటి నుంచి ఫీల్ అవుతున్నారు కాబట్టి పెద్దగా టెన్షన్ పడలేదు, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ పిఠాపురం తనే పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ తెలుగుదేశంలో వచ్చిన అసంతృప్తి చూశారు కదా, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ విషయంలో సొంత పార్టీలోనే లొల్లుంది, తెలుగుదేశం వాళ్ళకి ముందే కన్ఫామ్ అయిపోయింది అక్కడ, కాబట్టి లేదు. ఇట్లాగా అందుకే దశల వారీగా ఒకేసారి అనౌన్స్ చేయకుండా ఒకటొకటి చెప్పున అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. తద్వారా ఒకేసారి అనౌన్స్ చేసేస్తే ఏదైతే మొన్న 21 సీట్లలో 5 మొదట్లో అనౌన్స్ చేసేశారు, 5 తర్వాత ఇప్పుడు 2-3 అనౌన్స్ చేసినట్టయింది. మిగతా వాటిని ఇలా దశల వారీగా ఒకటొకటి అనౌన్స్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఆ రోజున వచ్చే ఇదైనా సరే చల్లారిపోతుంది అన్నటువంటి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్.